భారత్ మాతాకి జై. ఈరోజు ఈ వీడియోలో భూమి గుండ్రంగా ఉన్నది అని ప్రపంచానికి తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రేక్షకునికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయత, అంతర్జాతీయత, అలాగే ఆధ్యాత్మిక అనేక విషయాల గురించి ఈ ఛానల్లో మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. కావున ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమండి. అంటే ఈరోజు మనం భూమి గుండ్రంగా ఉన్నది అనేటటువంటి విషయం గురించి చాలా స్పష్టంగా ఎవరు ప్రపంచానికి తెలియజేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ప్రప్రథమంగా భూమి గుండ్రంగా ఉన్నది అని ఎవరు చెప్పారు? ఈ విషయం దగ్గరికి వస్తే ఇంతవరకు మనం మన పుస్తకాల్లో చదువుకుంది ఏమంటే కేప్లర్, కోపర్నికస్, అలాగే గెలీలియో అనే వీరంతా 16, 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తులు. మరి ఈ భూమి గుండ్రంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనకి మన సనాతన ధర్మంలో, సనాతన ధర్మ గ్రంథాల్లో చాలా స్పష్టంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మన వేదాల్లో నుంచి కానీ, మన సూర్య సిద్ధాంతం బుక్స్లో నుంచి, అట్లాగే మన సనాతన ధర్మ గ్రంథాల్లో ఎక్కడెక్కడ భూమి గురించి చాలా స్పష్టంగా తెలిపిందన్నటువంటి విషయాన్ని అన్నింటిలో కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా చూడండి, భూమి గుండ్రంగా ఉన్నదన్నటువంటి విషయం భారతీయులకి తెలియదా? మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం మీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రంలో భూమి గురించి ఎంత స్పష్టంగా ఉందో చూస్తాం. ఋగ్వేదంలో 1వ మండలం 33వ సూక్తం 8వ మంత్రం కానీ మనం చూసినట్లయితే అక్కడ చక్రానాస పరిణాం పృథవ్య అంటే దీని యొక్క అర్థం ఏంటంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు అని భావం. చూసారు కదండి, మన వేదాల్లో మనం చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. దీని తర్వాత సూర్య సిద్ధాంతం అనే అతి ప్రాచీన గ్రంథంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో కూడా ఎంత స్పష్టంగా చెప్పారంటే మధ్యే సమందండస్య భూగోళ ఒమ్ని తిష్టతి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉన్నది అని అర్థం. దీని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆర్యభట్ట అంటే ఈ ఆర్యభట్ట మనకి 476వ సంవత్సరం ప్రాంతం వాడు. ఇతన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంటే శాలివాహన శకం 476వ ప్రాంతం వాడు. ఇతను భూగోళ సర్వతో వృత్త అని ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పాడన్నమాట. అంటే భూమి వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్నది అని అర్థం. చూసారా అండి ఎంత స్పష్టంగా ఉందో? అంతేకాకుండా భూ వ్యాసాన్ని చాలా చక్కగా ఉపమానంతో కూడా వర్ణించాడు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే తద్వారా భూ వ్యాసాన్ని గుర్తించాడు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా కూడా భూమి గురించి ఈ గుండ్రంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే శ్లోకం ఆ యొక్క బుక్ను మనం పరిశీలించినట్లయితే శ్లోకం 1 నుంచి 5వ శ్లోకం వరకు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ భూగోళ సర్వతో వృత్త అనేటటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది. అక్కడ చాలా స్పష్టంగా కూడా భూమి గుండ్రంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో వరాహమీరుడు మనం చూసుకుంటే ఈ యొక్క శాలివాహన శకం అంటే 505 ఈయన పంచభూతాత్మకమైన గుండ్రని భూమి పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా, చూడండి, పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా అంటే ఖగోళంలో తారతమ్యాల మధ్య నిలిచి ఉంది అని అన్నాడు. ఎంత స్పష్టంగా తెలియజేశారో చూడండి. అంటే మన సనాతన ధర్మ గ్రంథాల గురించి మనకు తెలియకపోవడం వల్ల
మనం అందరం కూడా చరిత్రలో ఏమని చెప్పాను, ఈ కోపర్నికస్ అట్లాగే ఈ గెలీలియో వీళ్ళే ముందు ఈ యొక్క భూమిని గుండ్రంగా ఉన్నటువంటి విషయాన్ని చూశారు. అంటే ఇప్పుడు మీకు ఏమని చెప్పాను, ఋగ్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. అట్లాగే సూర్య సిద్ధాంతం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడి ఉంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే గోళపాద అనేటటువంటి అంటే భూగోళ సర్వత వృత్త ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అట్లాగే పంచ సిద్ధాంతిక అనేటటువంటి గ్రంథంలో కూడా వరాహమీరుడు చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇకపోతే మళ్ళీ ఇంకా కొంచెం మనం ముందులోకి వస్తే మనం ఇంకొకటి 13వ అధ్యాయం 1వ శ్లోకంలో మనం చూసుకున్నట్లయితే పంచమహాభూత మయాస్తరగాన పంజరే మహిగోళ అనేటటువంటి మంత్రాన్ని మనం చూసుకున్నట్టు అంటే లీలావతి అడిగే ప్రశ్నకు భాస్కరాచార్యుడు అనే గణిత ప్రముఖ శాస్త్రవేత్త ఎంత స్పష్టంగా చెప్పాడంటే నీవు చూసిందంతా నిజం కాదు అనేటటువంటి మాటాన్ని చూసి దాని తర్వాత ఏం చెప్పాడంటే నువ్వు ఒక పెద్ద వృత్తానికి అందులో 4వ భాగం చూస్తే అక్కడ కూడా నీకు కనిపించేది ఏం కనిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడనమాట. అంటే నిజానికి అక్కడ కూడా ఉన్నదే ఒక వృత్తమే అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే దీని తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథం 13వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువదించబడింది. దాని తర్వాత ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా తదనంతరం ఖగోళ పరిశోధనల మీద ఈ శాస్త్ర ప్రభావం ఎంతగానో ఉండి ఉంటుంది. అంటే చూడండి, సైన్స్ యొక్క గొప్పతనం ఇప్పుడిప్పుడు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మా సైన్స్లో ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో ఇవన్నీ కూడా సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. దాని తర్వాత మన యొక్క ఇంకొక విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈనాటి జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం, దీన్ని మనం చూసుకుంటే కనుకనే భూమిని గురించి చదువుకునే శాస్త్రాన్ని ఆనాడే భూగోళ శాస్త్రం అనేటటువంటి మన వాళ్ళు పెట్టారు. ఇప్పుడు దీన్నే మనందరం కూడా ఏం చెప్తున్నాం, జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం. చూసారు కదండి, భూమి గుండ్రంగా ఉన్నది అనేటటువంటి విషయంని చాలా స్పష్టంగా మన సనాతన ధర్మ గ్రంథాల్లో చాలా అంటే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఎవరైతే ఉన్నారో ఈ పాశ్చాత్యులు ఈ భూమి గుండ్రంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మేమే ముందు చెప్పామని అంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా చెప్పండి. మనకి మన ఋగ్వేద గ్రంథంలో కానీ అట్లాగే మన సూర్య సిద్ధాంతం అనేటటువంటి గ్రంథంలో కానీ మన ఆర్యభట్ట ఇచ్చేసినటువంటి ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథంలో కానీ అలాగే వరాహమీరుడు కానీ అట్లాగే భాస్కరాచార్యుడు కానీ ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా చాలా సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేశారు. తెలుసుకున్నారు కదండి, ఎంత గొప్ప విషయం. సనాతన ధర్మ గ్రంథాల్లో లేనిదంటూ వేరొకటి ఏదీ లేదు. ఈ ఖగోళ శాస్త్రాల గురించి ఇప్పుడు సైన్స్ ఏ విధంగా అయితే చెబుతుందో ఆ సైన్సే మొత్తం కూడా మన వేదాల్లోనే మన గ్రంథాల్లోనే ఎప్పుడో పొందుపరచబడింది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆ గ్రంథాల జోలికి మన వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడం వల్ల ఈ పాశ్చాత్యులు చెబుతున్నటువంటివన్నీ ఆలకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రపంచంలో ఈ ఖగోళ భూమండలంలో ఎటువంటిది ఏది జరిగినా అది ముందుగానే మనవారు మన మహర్షులు మన గ్రంథాల్లో పొందపరచబడి ఉన్నాయి. నిజంగా గర్వకారణం కదండి. భారత్ మాతాకి జై. ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.